ఈనాడు కాళేశ్వరంపై విజిలెన్స్ ఏకకాలంలో 10 కార్యాలయాల్లో తనిఖీలు, మేడిగడ్డ నిర్మాణం ఇతర దస్త్రాల స్వాధీనం, నీటిపారుదల శాఖలో కలకలం, 46 రకాల వివరణలు ఇవ్వాలని సోమవారమే దర్యాప్తు సంస్థ లేఖ, కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు ప్రారంభించింది. మేడిగడ్డ బ్యారేజీ పంప్ హౌస్ కు సంబంధించిన వివరాలన్నిటినీ అందజేయాలని లేఖ రాసి 24 గంటలు గడవక ముందే మేడిగడ్డ నుండి హైదరాబాద్ లోని జల సౌధ వరకు 10 కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు చేసింది. అంచనాలు, డిజైన్లు, నిర్మాణానికి ఇచ్చిన ఆదేశాలు, వ్యయం, డిపిఆర్ ఇలా అనేక రికార్డులను అడిగి తీసుకుంది. మంగళవారం ఉదయమే విజిలెన్స్ అధికారుల బృందాలు ఆయా కార్యాలయాలకు వెళ్లి తోలుతా ఇంజనీర్లు, అధికారుల ఫోన్లు స్వాధీనం చేసుకున్నాయి. ఎవరిని కార్యాలయాల నుంచి బయటకు వెళ్లకుండా ఆపేసి అధికారులు అవసరమైన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కాళేశ్వరం ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉందో, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీదే ప్రధానంగా నెల రోజులుగా ఈ కాంగ్రెస్ కు సంబంధించిన మంత్రులు కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి గారు కావచ్చు, ప్రత్యేకమైన దృష్టి పెట్టి అందులో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి కాబట్టి ఎవరి ద్వారా అక్రమాలు జరిగినాయి, ఎవరు ఆ అక్రమాలు చేసినలు, ఎవరు ఆ అవినీతికి పాల్పడ్డారు అనే విషయాల మీద లోతుగా అధ్యయనం చేసినందుకు ముఖ్యమంత్రి గారు ఒక కార్యాచరణ అయితే సిద్ధం చేసిండ్రు. మొత్తానికి నిన్న 10 కార్యాలయాల్లో ఏకకాలంలో ఏమాత్రం సమయం ఇవ్వకుండా ఈ సంబంధించి వీటి విజిలెన్స్ అధికారులు కూడా దర్యాప్తు చేసినట్టు తెలుస్తుంది. దీనిలో ముఖ్యంగా వాళ్ళు చేయదలుచుకున్నది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో హరీష్ రావు లేదా కేటీఆర్ లేదా కేసీఆర్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీదే ఏదన్నా ఒకటి చేయాలని ఒక ఆలోచనలో ఉన్నారు. అయితే ఇప్పటి వరకు రేవంత్ రెడ్డికి అందుతున్న సమాచారం ప్రకారం కేసీఆర్ను, హరీష్ రావును, కేటీఆర్ను అరెస్ట్ చేస్తే గనక వాళ్లకు మరింత సానుభూతి పెరుగుతుంది. అనవసరంగా అలాంటి పిచ్చి పిచ్చి పనులు పెట్టుకోకండి అని కొంతమంది రేవంత్ రెడ్డికి సలహా ఇచ్చారు. దాంతో కొంత స్తబ్దతగా, కొంత నెమ్మదిగా ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నాం మేము అవినీతి వెతకడానికి, అవినీతి పరులు ఎవరో తెలుసుకోవడానికి కొంత ప్రయత్నం చేస్తున్నామని ఈ పేపర్ల ద్వారా ఒక కొట్టొచ్చినట్టు ఒక ఏదో చేయబోతున్నాం అని ఒక సమాచారం, ఒక వార్తనైతే ఇస్తున్నప్పటికీ నిజంగా ఇక్కడ అవినీతి జరిగిందా, అక్రమం జరిగిందా, ఒకవేళ అక్రమాలు అవినీతి జరిగితే ఎవరు వీటిని పాల్పడ్డారు అనేది వీళ్ళకి అర్థమైతలేదు. ఒకవేళ కేసీఆర్ మీద కనుక, కేటీఆర్ మీద కనుక మనం చర్యలు తీసుకుంటే రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయి, మనకు సానుభూతి పెరుగుతుందా, కాంగ్రెస్ ప్రభుత్వానికి మైలేజ్ పెరుగుతుందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేకపోతే డ్యామేజ్ జరుగుతుందా అనే కోణంలో వీళ్ళు ఇంకా ఆలోచన చేస్తున్నట్టయితే కనబడుతుంది. మొత్తానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీదనే కేసీఆర్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడానికి ఒక రకమైన ఎత్తుగడ అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసినట్టు కనబడుతుంది. హైకోర్టు సీజేకు సీఎం రేవంత్ రెడ్డి లేఖ, కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణ జరిపిస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇందుకోసం సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగడంపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించిందని, ఈ అంశాన్ని ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తుందని ఓ ప్రకటనలో తెలిపారు. ముందుగా ఏం చేయాలంటే, ఒక కుక్కను చంపాలంటే ఆ కుక్క ఎర్రి కుక్క అయింది, మనుషులందరినీ పీక్క తింటుంది, ఎవరు కనబడితే వాళ్ళని కరుస్తుంది అని ముందు ఆ కుక్క మీద నిందేయాలి. అదేవిధంగా ఒక వ్యక్తి మీద నిందలేయాలంటే ముందు వ్యక్తి అవినీతి చేసిండు అనేది ప్రజలలో నిత్యం చుట్టాలి. అవినీతి జరిగిందా లేదా అని ప్రజలకు కనీసం అవగాహన రాకముందే ఆ వ్యక్తి మీద ఏదో ఒక చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు దానికి సంబంధించి రేవంత్ రెడ్డి అదే ఆలోచనలో ఉన్నట్టు కూడా కనబడుతుంది. మొత్తానికి ఈ హైకోర్టులో కూడా రెడ్డిలకు సంబంధించిన వాళ్ళు వచ్చి కూర్చున్నారు. ఈ తతంగం అంతా జరుగుతుంది కాబట్టి ఇది ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది రేవంత్ రెడ్డి చర్యలు, దానివల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి మైనస్ అవుతుందా లేకపోతే ప్లస్ అవుతుందా అనేది కూడా చూడాలి.